నమస్తే. మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక సమస్యలతో జనం వస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే సార్. అది మన జీవన్ జ్యోతి హై స్కూల్ కుక్కడపల్లి ఆల్విన్ కాలనీ. చదవని స్కూల్ కూడా మా బాబుకు ఫీజు కట్టమంటారు, కానీ మళ్ళీ 2 years అయ్యే డ్రాప్ అవుట్ కూడా చేస్తలేరు. ఇది ప్రజావాణిలో 15 రోజులు కంప్లీట్ ఇచ్చి ఇంకా డిఓ దగ్గర పెండింగ్ అని చూపిస్తుంది. డిఓ ఆఫీస్కి పోయి కలిశాను. అక్కడ సూపరింటెండెంట్ మేడం అంటుంది ఆమె కూడా చదవని అన్ని కట్టాలంటుంది. మా బాబు మానేసి కూడా 2 years అయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ నుండి ఆ పేరు తొలగించలేరు. మళ్ళీ ఈ ఫీజు అంతా పే చేయమంటారు. మరి మేము ఫీజు ఎంత పే చేయాలో మరి చూపించండి అంటే ఏం చూపిస్తలేరు. ఏమని అంటే మా మీద దౌర్జన్యంగా ఫీజులు కట్టమని చెప్పేసి ఇచ్చేస్తారు. దీన్ని మరి మాకు త్వరగా మీ అబ్బాయి ఎంత వరకు చదివిండు ఆ స్కూల్లో? ఫస్ట్ నుంచి 6th class వరకు చదివాడు. 7th కూడా కట్టమంటారు. ఇప్పుడు 9th చదువుతుండు. తర్వాత ఎక్కడికి పోయిండు? ఎక్కడ చదివిండు? వేరే స్కూల్ పోయినాడు. వేరే స్కూల్ పోయిండు. అదే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేరా మీరు? వాళ్ళకి ఇన్ఫార్మింగ్ చేస్తే వాళ్ళు మేము గవర్నమెంట్లో వేసుకుంటామంటే అక్కడి నుంచి టీసీ ఇవ్వలేదా? ఇవ్వకపోతే మేము గవర్నమెంట్లో వేసుకుంటాము, మాకు బోనఫైడ్ ఇవ్వండి, మేము ఎగ్జామ్ రాపించుకుంటాం గురుకుల పాఠశాలలు అంటే మేము ఇవ్వము, ఏం చేస్తారు చేసుకోండి అని. అట్లా ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి అట్లాగే ఆ స్కూల్లోనే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు చదువుకున్నా కానీ చదివినట్టు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఆడ ఇవ్వకుండా ఇప్పుడు ఆ ఫీజు కూడా కట్టమంటారు. ప్రిన్సిపల్ నెంబర్ ఉందా? ఉంది సార్. లేవట్లే. సరే, ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు ప్రజావాణిలో? టైం పడుతుంది, ఇంకా 1 month 2 months కూడా పట్టొచ్చు. మేము పంపించాము, వాళ్ళ ఇష్టం అంటారు. డిఓని కలిస్తే డిఓ లేకుండే సూపరింటెండెంట్ ఉండే. ఇంకా టైం పడుతుంది, నీది ఒక్కొందే సమస్య ఉందా, చాలా మందిది ఉంది, వాళ్ళు చెప్పినట్టు చేయాలి అంటుంది సూపరింటెండెంట్ మేడం. కలెక్టర్ కూడా దారుణం కదా. ఇప్పుడు కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ దగ్గరకు వచ్చి సూపరింటెండెంట్ మేడం తీసుకొని చేస్తాము, మీరు ఎక్క మాట్లాడొద్దని మాట్లాడుతుంది సూపరింటెండెంట్. మాట్లాడొద్దంటే అసలు ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి చదవని ఫీజు ఎట్లా కట్టాలి మేడం అంటే కట్టాలి అంతే అంటుంది. ఎవరంటారు? సూపరింటెండెంట్ మేడం అక్కడ డిఓ ఆఫీస్ లో. ఓకే, అట్లా కడతారంట, కట్టాలి అంటుంది. మరి చదవంది ఎట్లా కట్టాలని కట్టాలి అక్కడ చెప్తారు కదా అంటుంది. ఎంఈఓ కూడా కంప్లైంట్ ఇస్తే ఎంఈఓ కూడా కట్టాలి అంటుండు. సరే 20,000 కట్టన్నాడు, 20,000 కడతాను ఎంఈఓకు. సరే 75,000 కట్టంటుండు. అనవసరం ఈ ఫీజులు నేను కట్టాను సార్ అని చెప్పాను. అది ఓకే, చూసారు కదా, ఇది దారుణమైనటువంటి పరిస్థితి. అని చదివినంత వరకు ఫీజులు కడతాడు, కానీ చదవని ఫీజులు ఎందుకు కడతాడు? 2 సంవత్సరాలు అనవసరంగా టీసీ ఇవ్వకుండా అది వేరే స్కూల్ చదువుతుండా? వేరే స్కూల్లో చదువుతుండు. వాళ్ళు డ్రాప్ అవుట్ చేస్తలేరు, దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇంత దారుణము. అక్కడ టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి బయటకు వేరే స్కూల్లో చదువుతూ ఉంటే వచ్చి ఇప్పుడు ఇక్కడేమో టీసీ ఇస్తలేరు, మళ్ళీ ఇప్పుడు చదవని ఆ ఇయర్లో కూడా డబ్బులు కట్టమంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వీడికి వస్తే కూడా మరి ప్రజావాణిలో మరి పట్టించుకుంటే ఎన్ని రోజులు అవుతుందని రావట్టి? 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి. ఇప్పటి వరకు ఇంకా ఏం లేదు, డిఓ ఆఫీసులో పెండింగ్ అని చూపెడుతుంది. డిస్టిక్ దుబ్బాక మండలు రాజకపేట విలేజ్ ఎల్లాపూర్ శివార్లో మాకు 3 ఎకరాల ల్యాండ్ మా తాతల నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన భూమి. మాకు ఇప్పటి వరకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఆనా నుంచి మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారికి 2017లో పాస్బుక్ కొత్త పాస్బుక్ ఇవ్వమని ప్రొసీడింగ్ కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చారు. కానీ ఆమె పీరియడ్లో తిరిగి మాకు ఆ పాస్బుక్ రాలేదు. మా అమ్మగారు మరణానంతరము మా ఇద్దరము అన్నదమ్ములము, స్వామి అని చంద్రయ్య అని 2 కొడుకులము వారసత్వంగా దాన్ని పౌతు పెట్టుకొని సరి 1.5 ఎకరం భూమి మేము మా అమ్మగారి తదనంతరము మేము పౌతు పెట్టుకున్నాము. ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఇదే సఫర్ అయ్యి తిరుగుతున్నాం, కానీ మాకు బుక్కులు ఇప్పటి వరకు రావట్లేదు. మేము పొజిషన్లో మేము ఉన్నాం, మా తాతల నుంచి మేము పొజిషన్లో ఉన్నాం, దున్నుతున్నాం, పంటలు వేస్తున్నాం, కానీ మాకు ఇదిగా వస్తుంది అదిగా వస్తుందని కాలయాపన జరుగుతుంది, కానీ మాకు బుక్కులు రావట్లేదు. తిరిగి మేము చాలా సఫర్ అవుతున్నాము. దయచేసి సీఎం గారు దీన్ని చొరవ తీసుకుంటారో, కలెక్టర్ గారు చొరవ తీసుకుంటారో, మాకు త్వరగా పాస్బుక్లు ఇప్పించాలని మేము ప్రాధాన్యపడుతున్నాము. మీ ఎమ్మెల్యే ఏమంటుండే? మా ఎమ్మెల్యే ఎందుకంటే మేము ఇక్కడికే వస్తున్నాము. మేము ఏది జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయాము, జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకున్నాము, ఆర్డీఓ గారికి చేసుకున్నాము, ఎంఆర్ఓ గారు చేస్తున్నాము. మాకు ఇస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు రావట్లేదు. మేము సఫర్ అవుతున్నాము, చాలా నష్టపోయినాము. ఎవరు అడ్డుకున్నట్లేదు ఇప్పటి వరకు. అది ఏ రకంగా ఆగిపోతుందో ఆగుతున్నా తప్ప మాకు 2015 మా అమ్మగారికి కొత్త పాస్బుక్ ఇవ్వమని
ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పుడు మాకు రైతు బంధు కూడా 30,000 వచ్చేది. వచ్చింది కూడా దాన్ని కూడా రిటర్న్ చేశారు మీది కాదని. అప్పటి నుంచి మేము మళ్ళీ బుక్ వస్తుంది అని అప్పుడు ఆర్ఐ గారు విఆర్ఓ కానీ మీకు ఈ ఇప్పుడు సెకండ్ టైంలో వస్తుంది, థర్డ్ టైంలో వస్తుంది మాకు ఇట్లే కాలయాపన చేపించి ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి మాకు బుక్ రావట్లేదు. మేము చాలా వరకు నష్టపోయాం. భూమికి కబ్జాలో మీరే ఉన్నారు? భూమి కబ్జాలో మేము ఉన్నాము. మా తాతల నుంచి కూడా వారసత్వంగా మేమే కబ్జాలో ఉన్నాము. దాన్ని పంట వేసుకోవడం జరుగుతుంది. మా దగ్గరికి ఎంఆర్ఓ వచ్చారు, ఫిజికల్ పొజిషన్కి ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. ఆర్ఐ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. వీళ్ళందరూ మా భూమి దగ్గర వాళ్ళు వెరిఫికేషన్ కూడా చేసుకున్నారు. కానీ ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అనుకుంటూ మాకు చాలా ఇంత కాలయాపన చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఇవ్వట్లేదు. మేము దానివల్ల చాలా సఫర్ అయిపోతున్నాము. దయచేసి మాకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించగలరని మేము మనవి చేసుకుంటున్నాం. మేము కావాల్సిన వాళ్ళు అడిగిన ఆర్ఐ గారు కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ అడిగిన కాపీస్ అన్నీ పెట్టాము. మేము ఏది మ్యాప్ సర్వేయర్ కూడా వచ్చారు, సర్వే చేశారు, సర్వే రిపోర్ట్ పెట్టాము. మేము అప్పటి పహానీలు కూడా పెట్టాము. 1954 నుంచి పహానీ పెట్టాము. మేము 2010 వరకు కూడా పహానీలు మేము సబ్మిట్ చేసాం, సర్వే రిపోర్ట్ పెట్టాం. అని ఆర్ఐ గారు మాకు ఇప్పటివరకు తహసీల్దారు మాకు అది కావలసిన అంటే ఆర్ఐ గిరిధవర్ గారు మాకు దాన్ని పంచనామా రిపోర్టు ఇప్పటివరకు సమర్పించలేదు. దేనివల్ల అయిపోతుంది అనేది మాకు మొన్న గ్రామ సభలో కూడా మేము అప్లికేషన్ సమర్పించాం. కానీ మాకు ఎందు గురించి రావట్లేదు అనేది మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. దయచేసి మాకు ఇస్తారా ఇయ్యరా, మా బాధ ఎవరికి చెప్పుకోవాలా, ఎక్కడి వరకు పోవాలా? మేము విఆర్ఓ నుంచి ఆర్ఐ గారికి పోయాము, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ గారికి పోయాము, ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గరికి పోయాము, అక్కడ నుంచి కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము, అక్కడ నుంచి హైదరాబాద్ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గారి దగ్గర కూడా వచ్చాము. ప్రజావాణి కార్యక్రమాలు కూడా ఎన్నిసార్లు పెట్టాము, అయినా మాకు ఇప్పటివరకు జారీ చేయట్లేదు. దయచేసి మా మనోభావేదనను అర్థం చేసుకొని మాకు పాస్బుక్ ఇప్పించగలరని మేము. ఏం పని చేస్తావు మనం? ఏం పని చేయ, ఇంట్లోనే ఉంటా. కాళ్ళు చేయలేవా, ఏం పని చేస్తా నేను? వాళ్ళు లేవు, చేయలేవు, ఏం చెయ్యలేను పని, ఇంట్లోనే ఉంటా. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇక ఆయన దయదలిచి చెయ్యాలి, నాకు పింఛని అంతే. ఆయన పింఛని ఇవ్వాలి, ఎట్లకెళ్ళైనా చేసి ఇవ్వాలి. ఇక ఆయన మీ ఎమ్మెల్యే ఏమంటారు? ఎమ్మెల్యే కలిసినావా? కలిసినామంటే కొన్ని రోజుల కింద కలిసినాం, ఇప్పుడైతే కలవలేదు. సుధీర్ రెడ్డి కొన్ని రోజుల కింద కలిసినాం. ఏమన్నాడు? ఇక ఆయన మందిలో ఉండి ఏం చూస్తాడు మనలా, ఆయనది ఆయన అది ఇంతే. సరే, ఇంద్రమ్మ పాలసీ ఇదివరకు ఉండేదాన్ని బట్టి ఇప్పుడు వచ్చా. ఇంద్రమ్మ గారే గుర్తు చేశారు కనుక రేవంత్ రెడ్డి గారికి నమస్తే చెప్తా. ఒకటి కారణం ఏంటంటే ఇంద్రమ్మ కోసం రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఒకటి ఇల్లు ఇస్తామన్నారు, అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఏదేదో చెప్పారు. వాడు అనుకునేది 6లో 3 శాంక్షన్ అయ్యింది అన్నారు. టీవీలో ప్రోగ్రామ్స్ పెట్టారు. కానీ ఆ 3 ప్రోగ్రామ్స్ ఎందుకు ఆపుతున్నారు అనేది తెలియట్లేదు. నేను స్టార్టింగ్ నుంచి వస్తున్నామని చెప్తారు కదా, 6 కారు ఇస్తున్నామని చెప్తుంది గవర్నమెంట్. 6 కారు ఇస్తున్నామని చెప్తుంది కదా, ఇంకా ఇవ్వలేదుగా. రేషన్ కార్డు ఇస్తామన్నారు అంటే ఇంద్రమ్మ గారు ఫోటో వేసి ఇంద్రమ్మ గారు హస్తం రాలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఇందిరమ్మ బొమ్మ ఉండాలంటారా మీరు? ఇందిరమ్మ బొమ్మ ఉండాలంటారు, దానిపైన ఉంటేనే మంచిది. అంటే ఆవిడ చేసిన కార్యక్రమం బాగానే ఉంది, కానీ లేబర్కు ఒప్పుకోలేవు. అంత హై లెవెల్లో మాట్లాడింది ఆవిడ గారు. హై లెవెల్లో మాట్లాడింది కానీ అనవసరంగా వాడు గన్మెన్ పక్కన ఉండేవాడు, కాపలా ఉండేవాడు గన్మెన్ కొట్టుకోవడం సార్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ప్రస్తుతం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జనాన్ని రప్పించుకోవడం వల్ల దానివల్ల వారికి వచ్చేటువంటి ఉపయోగం ఏందో నాకేమో అర్థం కావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 5 సంవత్సరాల లోపు ఇదే నడుతుందేమో అని ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. భయం అవుతుంది గవర్నమెంట్ చూస్తే. మరి ఈయన గారు ఇలాగనే ఫాలో అవుతుంటే ఆయన ఒప్పుకున్న ప్రోగ్రాం ఒప్పుకోకపోతే కష్టం కదా. పెడతానంటే వస్తారు కానీ కొట్టనంటే ఎవరు అడగరు కదా. ఆయన పెడతానంటేనే
మేము కూడా వస్తున్నాం. ఇప్పుడు సీనియర్ సిటిజన్ అన్నారు. సీనియర్ సిటిజన్ ఏమిటి పాలసీ, దాని పర్టికులర్ ఏమిటి తెలియదు. అక్కడ అడిగినా లేదు, ఇక్కడ అడిగినా లేదు, నాకే తెలియదు అంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంది? సీనియర్ సిటిజన్కి ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు నీకు ఏమేమి రాలేదు, ఏమేమి అడుగుతున్నావు, నీకు వచ్చి ఏం కంప్లైంట్ ఇచ్చినావు? ఒకటే ఇల్లు ఒకటే అడిగాం, ఇందిరమ్మ ఇల్లు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు కనుకనే వచ్చినాం. స్టార్టింగ్ నుంచే వస్తున్నా. ఇది ఏమంటారు లోపల? లోకల్ ఏముంది, ప్రతిసారి అవుట్ ఆఫ్ బార్డర్ నుంచి ఇలాంటి పోలీసు వారు వాళ్ళందరికీ దండం, వాళ్ళు దర్శనం దొరుకుతుంది. ఒక్కొక్క స్టేషన్ నుంచి వస్తున్నారు, కొత్త కొత్తగా వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఏంది కదా. అసలు ఆయన గారు నిలబడాలంటే ఒప్పుకున్న మాట నిలబడితే మళ్ళీ మళ్ళీ ఈయనే ఉంటాడు. కేసీఆర్ మంచి అనిపించిందా మరి ఈయన మంచి అనిపించిందా? కేసీఆర్ మంచి అనిపించిందా, ఈయన మంచి అనిపిస్తుందా? ఈయన పేరుతోటి ఆవిడ పేరుతోటి ఈవిడ నడుస్తుంది. కాదు, కేసీఆర్ మంచి ఉందా, ఇది మంచి ఉందా? అమ్మో, కేసీఆర్ పాలన గొప్పది. నన్ను అడిగితే అన్నదాన్ని 5 రూపాయలకి అన్నం పెడతానన్నాడు. ఓకే. కరెంటు ఏ విధమైన లోటు లేకుండా నడిపించాడు. కరెంటు పోకుండా నడిచింది. అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు 24 గంటలు ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు పోతుందో తెలియదు. అంటే కేసీఆర్ గారికి దండం. ఒకటి, కేసీఆర్ గారి ఆత్మ మంచిది. ఆయన ఇంట్లో పనిచేసే నౌకరికి పెళ్ళిళ్ళు చేశాడు, పెళ్ళిళ్ళు చేసి పంపించాడు. ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు? మంత్రి ఉద్యోగంలో ఉండి నౌకరికి పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే గొప్పతనమే కదా. ఇప్పుడు 5 రూపాయలు అన్నం పెట్టి కాబట్టి అందరూ 5 రూపాయల అన్నం కడుపు నిండా తింటున్నారు. ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తారు, బస్సులు వస్తారు. తిండికి లేక డబ్బులు ఉన్నాయో లేదో వాడికే తెలియదు. ఏదో 5 రూపాయలు వచ్చింది అన్నం కడుపు నిండా పెట్టి. ఇవాళ దారిని కేసీఆర్ గురించి గొప్పతనమే. నన్ను ఈయన కూడా పెడతాడు కదా 5 రూపాయలకి అన్నం. ఈయన కూడా పెడుతుండే కదా 5 రూపాయలకి అన్నం. ఆయన చూసిండగా రేటు అంత. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు బియ్యం 2 రూపాయలు అన్నాడు, ఈయన 2 రూపాయలు. అదే జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు మోదీ గారు వచ్చారు, 5 సంవత్సరాలు ఉచిత బియ్యం అన్నాడు. ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది. అది ఎందుకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారో తెలియదు. మోదీ గారికి దండం పెట్టాల, మోదీ గారికి దండం పెట్టాల. ఎందుకు దండం పెట్టాలా? అన్న ప్రకారం నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా నడిచింది. 3 సంవత్సరాలు సన్న బియ్యం అన్నారు. సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యమని అనుకోండి, పాలిట్ చేసి సన్న బియ్యంగా మార్చారు. ఏదో కడుపు నిండా తింటున్నాం. మోదీ గారికి దండం పెట్టాలి. ఒకప్పుడు మోదీ గారు అంటే భయపడ్డాం, ఎందుకంటే కరెన్సీ నోటు. అప్పుడు మొత్తం చలామణి కాదన్నారు, అప్పుడు భయపడ్డాం. ఇప్పుడు లేదు, ఆ భయం పోవాలి. అలాగనే ఈయన కూడా చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు అంటే ఏమిటి? ఇదివరకు బ్రహ్మానంద రెడ్డి, కాశిరెడ్డి, నీలారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, చాలామంది రెడ్డి వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాట ప్రకారం నడిస్తే 5 కాదు, ఇంకొక 5 కూడా నడుస్తుంది. ఈ 3 చలామణి చేయాలి, తప్పకుండా చేయాలి. తప్పకుండా చేస్తేనే ఆయనకి ఆరోగ్యం, ఆశ్రయం అన్నీ వస్తుంది. జై శ్రీమన్నారాయణ.